హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి బాలే బ్లాగ్స్. ఈరోజైతే గోరుచిక్కుడు ఫ్రై చేస్తున్నా. నేను ఎట్లా చేస్తానో మీకు చూపిస్తాను అనమాట. ఇంకా దానికోసం గోరుచిక్కుడు ఫ్రై కోసం అయితే ముందే గోరుచిక్కుడును కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై కోసం అయితే ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అయితే వేస్తున్నా. కరివేపాకు కొంచెం ఎక్కువనే వేసుకున్నాను అనమాట. కరివేపాకు, ఉల్లిపాయలు అయితే వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నా. ఇవి పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకొని మనం ముందే ఉడికించి పెట్టినాం కదా గోరుచిక్కుడు, అదైతే యాడ్ చేస్తున్నా. ఉడికించి పెట్టిన గోరుచిక్కుడుని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇట్లా కలుపుతూ మూత పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం ముందే ఉడికించినాం కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుంది గోరుచిక్కుడు అయితే. సాల్ట్ వేసుకొని కొంచెం సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్ అట్లా అయిన తర్వాత మనకు అర్థమైపోతుంది కదా ఉడికిందని. ఆ టైంలో కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. కారంతో పాటు నువ్వుల పొడి అయినా పల్లీల పొడి అయినా వేసుకుంటే బాగుంటుంది. కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇవి 3 మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు అనమాట. కొబ్బరి పొడి, నువ్వుల పొడి, పల్లీల పొడి, ఇవి 3 కలిపి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ పల్లీల పొడి అయితే వేసిన అనమాట. మొత్తం పౌడర్గా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేటట్టు వేసిన. అంతే అండి, సింపుల్గా వేసుకోవచ్చు. గోరుచిక్కుడు ఫ్రై అయితే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇట్లా వేసుకొని చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.